అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే చెప్పామో పేదవాళ్ళకి 2 సెంట్లు కూడా అవి కూడా తొందరలో చేస్తాను. అవి కూడా పూర్తి అయిపోతే ఎవరికైతే నిజంగా సైట్ లేదో సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవి కూడా చేసే పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు శుభవార్త చెప్పారు. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉంటున్నటువంటి ప్రజలు నిరుపేదలకు తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని దామచర్ల జనార్దన్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇది ఒంగోలు ప్రజలకు ఒక శుభవార్త. ఎప్పటి నుంచి కూడా ఒంగోలు నగరంలో మరి అద్దె నివాసంలో ఉంటున్నటువంటి కొంతమంది అర్హులైనటువంటి నిరుపేదలకు ఇది ఊతమిచ్చేటువంటి అంశం. వారికి త్వరలో నివేశన స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేస్తానని దామచర్ల జనార్దన్ చెప్పడంతో మరి ఎంతో మందికి కూడా ఇది మేలు చేకూర్చే అంశం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ కూడా అవి ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవటం, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడంతో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దామచర్ల జనార్దన్ గారు చెప్పినటువంటి మాటలకు వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తానని దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీని ప్రత్యేకించి ఒంగోలు నగరాన్ని కూడా రూపురేఖలు 6 నెలల్లో రూపురేఖలు మారుస్తానని, ఒంగోలు నగరంలో రోడ్లు వెడల్పు చేసేందుకు కూడా శ్రీకారం చుట్టినట్లు ప్రజలందరూ కూడా సహకరించాలని, ఎవరికైతే వ్యాపార సముదాయాల్లో రోడ్లు విస్తరణ సంబంధించి ఎవరికైతే వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ వ్యాపారస్తులతో కూడా మాట్లాడి వారికి ఆమోదయోగ్యంగా కూడా రోడ్లన్నీ విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలపడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద 34,000 ఓట్లతోటి గెలుపొందడంతో ఒంగోలు ప్రజలందరూ కూడా ఆయన మీద ఆశలు ఉన్న సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా ఒంగోలు నగరంలోనే మరి నిరుపేదలకు పట్టాల పంపిణీ చేస్తానని దామచర్ల చెప్పడంతో మరి ఒంగోలులో ఉన్నటువంటి మరి ఎందుకంటే ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. త్వరలో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీని రూపురేఖలు మారుస్తానని, ఒంగోలు అభివృద్ధికి ఒక పథకం ప్రకారం, అదేవిధంగా నీటి సమస్య ప్రధానంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా ఒంగోలు నగరంలో ఎప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి నీటి సమస్య ప్రతిరోజు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని దామచర్ల జనార్దన్ తెలపడం జరిగింది.